రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి మోదీ ప్రభుత్వం విశేషంగా సహకరిస్తోంది. ఇటీవలే 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి దేశ వ్యవసాయ రంగంలో చారిత్రాత్మక సంస్కరణలకు తెరలేపిన మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రైతులతో పాటు తెలంగాణ రైతులు సైతం తమ పంటలను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ, భద్రత కల్పించింది. దీనికి తోడుగా 2020-21 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి కనీస మద్దతు ధర రైతుల నుండి ధాన్యం సేకరించడానికి తెలంగాణకు కేంద్ర వ్యవసాయ శాఖ 5,500 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. రాష్ట్రంలో ఎరువుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం కావాల్సినంత యూరియా తెలంగాణకు పంపించింది. పసుపు రైతుల కోరిక మేరకు నిజామాబాద్లో స్పైస్ బోర్డ్ రీజనల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు తెలంగాణలో పత్తి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. రాష్ట్రంలో బిందు సేద్యం, సూక్ష్మ సేద్యం కోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు నాబార్డ్ నుంచి మరో 600 కోట్ల రూపాయలను రుణంగా తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ నిధుల ద్వారా రాష్ట్రంలో 1.40 లక్షల మంది రైతులకు సూక్ష్మ సేద్య పరికరాలు అందించవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రాష్ట్రం నుంచి 34.51 లక్షల మంది రైతుల ఖాతాలో ఏడాదికి 6,000 రూపాయలు జమవుతున్నాయి. మోదీ ప్రభుత్వం రామగుండంలో 5,200 కోట్లతో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరిస్తోంది. తెలంగాణకు అవసరమైన యూరియా, అమోనియం నైట్రేట్ ఎరువులను తయారు చేసి సరఫరా చేయనుంది. ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో 165 కోట్ల రూపాయల కేంద్ర సబ్సిడీతో 3 ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. మధ్య దళారీలను తొలగించి రైతుల పంట దిగుబడికి మెరుగైన ధర కల్పించడానికి ఉద్దేశించిన జాతీయ ఆన్లైన్ అగ్రికల్చర్ మార్కెట్లో భాగంగా రాష్ట్రంలోని మార్కెట్లను జాతీయ ఆన్లైన్ అగ్రికల్చర్ మార్కెట్కు అనుసంధానించారు. ఈ నామ్ ప్రోత్సహించడానికి మార్కెట్ల అభివృద్ధి కోసం ప్రతి మార్కెట్కు 75 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించింది.